ఐక్యత మేధావుల ఐక్యత జై మేధరా జై మేధరా జై మేధరా జై మేధరా ప్లాస్టిక్ వద్దురా ప్లాస్టిక్ వద్దురా ఎదురే ముద్దురా ప్లాస్టిక్ వద్దురా ఎదురే ముద్దురా జై మేధరా జై మేధరా జై మేధరా జై మేధరా జై మేధరా జై మేధరా ప్లాస్టిక్ వద్దురా జై మేధరా జై మేధరా జై మేధరా జై మేధరా మేధావుల ఐక్యత మేధావుల ఐక్యత జై మేధరా జై మేధరా జై మేధరా జై మేధరా ప్లాస్టిక్ వద్దురా ఎదురే ముద్దురా ప్లాస్టిక్ వద్దురా ఎదురే ఐక్యత మేధావుల ఐక్యత మహేంద్ర సంఘం జై మేధరా జై మేధరా ఈ రోజు సెప్టెంబర్ 18న ప్రపంచ వెదురు దినోత్సవము మా మేధరులకు సంబంధించినటువంటి ఒక పండుగగా మేము జరుపుకుంటున్నాము. దానికి ఈ ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ప్రభుత్వమే చేపట్టి వారే ప్రతి మండలానికి ప్రతి జిల్లాకు ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా జరపాలని మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. అదే విధంగా వెదురు అనేది పుట్టినప్పటి నుంచి చివరికి కాటికెళ్లే వరకు కూడా ఒక మానవాళికి అవసరం ఉన్నటువంటి వస్తువు ఇది. దాన్ని వెదురును పెంచుకొని పర్యావరణాన్ని నివారించవచ్చు. వెదురుతోటి పర్యావరణంతో చాలా ఉపయోగకరమైనటువంటి వెదురు. ఇలాంటి వెదురును గవర్నమెంట్ గుర్తించి మాకు సబ్సిడీ రూపంలో గాని అందిస్తే గనక కుటుంబానికి ఒక 1000 బొంగు అందించినట్లయితే మా కులవృత్తిగా మా వెదురు దానికి అందించినటువంటి ప్రభుత్వానికి కనుక ఇది చేపడితే మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం ప్రభుత్వానికి. ఇప్పటికీ మమ్మల్ని వెదురు దొరకక ఆ వెదురును ప్రభుత్వం చేపట్టి ఆ మొక్కలను పెంచక మేము రోడ్డున పడి చాలా ఇబ్బందులు గురి అవుతున్నాం మా మేదరి కుటుంబాలు. అలాంటి కుటుంబాలను మీరు గుర్తించినట్టయితే మేము ఎంతో రుణపడి ఉంటాము. ఈ సందర్భంగా ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా కుటుంబానికి విన్నపించుకుంటున్నాం. నేను కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని. నా పేరు మధుర రవీందర్. జై మేదరి. అందరికీ నమస్కారం. నాది కరీంనగర్ జిల్లా మేదరి మహిళా అధ్యక్షురాలిని జైని లక్ష్మి నా పేరు. ఈ రోజు 18వ తారీఖు ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా మేమందరము ర్యాలీగా చేసి ఇక్కడ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు వెళుతున్నాము. ఈ కార్యక్రమానికి మనము కలెక్టర్ ద్వారా మాకు వెదురు వస్తువులను అందించాలని, మాకు ఈ చాటలు గప్పలు ఇవన్నీ ఉపయోగించుకోవడం మనకు ఆరోగ్యానికి కూడా హాని కలగకుండా ఉంటది. ప్లాస్టిక్ వద్దు వెదురే ముద్దు అన్న నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. అందు గురించి
ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వద్దు ఎదురే ముద్దు అన్న విధంగా మాకు ఎదురుని కల్పించాలని మేము కలెక్టర్ గారికి విన్నవించుకుంటాం. మీ డిమాండ్స్ ఏంటి? జై మేము మమ్మల్ని ఎస్టీలో చేర్పించాలని మా నినాదము. ఉచిత వెదురు ఇవ్వాలి మాకు. ఈ వెదురుతోటి మాకు చాలా మంది కుటుంబాలు వెనుకబడి ఉన్నారు. వాళ్ళకి ఆదాయం కల్పించాలని వెదురును ఉచితంగా ఇవ్వాలని మా డిమాండ్.